ఇప్పుడు మనం హంద్రీనీవా కెనాల్ దగ్గర ఉన్నాము. ఇది కుప్పం ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నీరు ఇవ్వాలని సంకల్పంతో చేసిన ఒక యజ్ఞం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 సార్లు చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యంలో ఇంకా కుప్పం ప్రజలు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కానీ నీరు కావాలనుకుని బోర్లు వేస్తే బోర్ల మీద ఇక్కడంతా కూడా పొలాలకు ఆధారపడుతున్నారు. దాదాపు 1100 నుంచి 1200 ఇంకా దాటితే తప్ప బోరు నీరు పడే పరిస్థితి లేదు. అయితే తాగునీటికి కూడా అంటే ఇప్పుడు ఇది రావడం వలన ఈ కెనాల్ హంద్రీనీవా కెనాల్ రావడం వలన చెరువులన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న దాదాపు 35 చెరువులని చెప్తున్నారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా చెప్తున్నారు. ఆ చెరువులన్నింటినీ నింపుకుంటే అంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరిగితే దాదాపు 100 నుంచి 200 లోపే బోర్ వాటర్ కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దీన్ని 26వ తేదీన జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఇక్కడ. అయితే ఇక్కడికి మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇక్కడి నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఆల్రెడీ ట్రయల్ రన్ జరుగుతుంది. అంటే వాటర్ని కొద్దిగా వదిలి ఎలా పనులు జరిగినాయి, అంది బాగున్నాయా లేదా అని ఒక ట్రయల్ రన్ జరుగుతుంది. 26 రోజులకి ఇంకా వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఈ వచ్చేలోపు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఈ వాటర్ని రిలీజ్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ వాటర్ రాజకీయం కూడా చాలా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉండి తన నియోజకవర్గానికి నీటి సమస్య ఉంది, దాన్ని పరిష్కరించలేక చంద్రబాబు ఎందుకు ఊరుకున్నారు అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ దాన్ని సమర్థించుకోవడానికి ఏదైతే ప్రతిపక్షం నుంచి టీడీపీ నుంచి కూడా చెప్తున్నారు పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చామని. ఇక్కడ సింపుల్ లాజిక్, పులివెందులకు నీళ్ళు ఇవ్వడం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చి సొంత నియోజకవర్గానికి ఎలా చేసుకోలేకపోయాడు అని చెప్పేసి ప్రశ్నలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి.